జీవము కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన ప్రేమతో వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడమే ఆశీర్వాదం. అలాంటిది జీవితంలో అన్నిటికంటే విలువైనది సమయం. ఇంకేమైనా ఉందండి? లేదు. కొనలేనిది సమయాన్ని ఎవరైనా కొనగలరా? తిరిగి సంపాదించలేనిది సమయం. అన్నిటికంటే విలువైనది సమయం. అందుకే సమయాన్ని ప్రభు చాలా ఆశీర్వాదకరంగా మన జీవితంలో ఉంచాడు. సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నీటిని ఎలాగైతే కొన్ని ప్రాంతాల్లో జాగ్రత్తగా వాడతారో మనందరం ప్రభు ఇచ్చిన సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకనే సమయమును పోనివ్వక అన్న మాట ఉంటుంది. సమయమును అంటే దాన్ని వెళ్ళిపోనివ్వకూడదు. అంటే ఏం చేయాలి? సమయాన్ని ఉన్నప్పుడే దాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? వాడేసుకోవాలి. మనం సంపాదించలేనిది సమయం, విలువైనది సమయం, కొనలేనిది సమయం. అందుకే ఉన్న సమయాల్లోనే ప్రభుని ఉన్నతంగా ఆరాధన చేయాలి. దేవునితో మన సమయాలు గడుపుతూ ఉండాలి. ఒక్క నిమిషం అలా కంట్లు మూసుకుందాం. దేవా, ఇప్పటి వరకు నీ సన్నిధిని ఇక్కడ ఉంచినందుకు వందనాలు. ఇప్పుడును మీరు మాతో ఉన్నారు. నీ పాదముల దగ్గర కూర్చుని ఉన్నాం. ఆ రోజు నీ పాదముల దగ్గర కూర్చున్న వారు ఎవ్వరు కూడా దీవించబడకుండా వెళ్ళలేదు నాయన. ఈ సమయమును స్థలమును కూడా మీ స్వాధీనమునకు మాత్రమే అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక రాజు, అతని దినాలు కొంతకాలం వరకు చాలా బాగున్నాయి. కొన్ని సంవత్సరాల వరకు అతని దినాలు చాలా బాగున్నాయి. సమయం బాగుంది, అన్నీ బాగున్నాయి. కొంతకాలం పోయిన తర్వాత అతని కంటే ఒక బలమైన రాజు ఇతని మీదకి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? ఎవరిని ఆశ్రయించాడు? ఎవరిని ఆశ్రయించి అసలు మేలు పొందుకున్నాడా? అతని కంటే రెట్టింపు బలము కలిగిన రాజు వచ్చినప్పుడు అతను పొందుకున్న విజయం ఎలా ఉంది? అసలు విజయాన్ని పొందుకున్నాడా అనే విషయాలు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజైనను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆశా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. చాలండి. ఒక మంచి రాజు గురించి మనం మాట్లాడుకుందాం. అతని పేరు ఆసా. చెప్పండి, అతని పేరు అందరూ చెప్పండి. ఆసా. అతని దినములలో 10 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అనుందండి. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆసా తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అనుంది. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చూసేవి కొన్ని ఉంటాయి. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశించేవి కొన్ని ఉంటాయి. 4 సువార్తలు మనం చదువుతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరి జీవితంలో అద్భుతాలు జరిగించినా ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్న, ఆయన చెప్పిన ఒకే ఒక మాట, నీ విశ్వాసమును బట్టి నువ్వు స్వస్థపరచబడు. నీ విశ్వాసమును బట్టి నీ పాపములు క్షమించబడ్డాయి. నీ విశ్వాసమును బట్టి నువ్వు బాగు చేయబడ్డావు. ఇప్పుడు కూడా 4 సువార్తలు మీరు గమనించండి. నేను నిన్ను బాగు చేస్తున్నానని చెప్పలేదు. నీ విశ్వాసాన్ని బట్టి వారు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసమే వారిని అక్కడ ప్రభు దగ్గర ఏం చేసింది చెప్పండి? స్వస్థపరచగలిగింది, లేక బాగు చేయగలిగింది, లేక ఉన్నతంగా మార్చగలిగింది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అంత గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఈరోజు మన జీవితంలో నీ నుంచి కొన్ని దేవుడు చూస్తాడు. నీ జీవితంలో కొన్ని నిన్నుకొని దేవునికి వెళ్ళాలి. ఆయన యథార్థత, ఆయన నమ్మకత్వం నీకు తెలుసు. అయితే మన యథార్థత, మన నమ్మకత్వం కూడా ఆయనకు తెలియాలి. ఆయన పట్ల మనం చూపించాలి. 2వ వచనంలో ఉంటుంది మాట, ఆసా తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను
యథార్థముగాను నడిచిన వాడై అని ఉంది. అనుకూలుడు అంటే ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టమైనట్టు. అనుకూలుడు అంటే ఏంటి? దేవునికి ఇష్టమైనట్లు. ఈ శిలువ ధ్యాన కూడికల్లో తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అనుకూలముగా నడిచిన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూస్తాం. ఆయనకి ఇష్టమైందంట, ఈయనకేమో తృప్తి. 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, ఈయన తనకు కలిగిన వ్యాధులను చూచి ఈయన తృప్తి నొందును అని ఉంటుంది. తండ్రికేమో ఇష్టము, ఈయనకేమో నలగొట్టబడడం, తండ్రి ఉద్దేశం నెరవేర్చడం. ఈయనకేంటి చెప్పండి? తృప్తి. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్ళిపోవాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి అనుకూలైపోవాలి మనం. ఇదే మాట వ్రాస్తూ అంటాడు, ఆసా తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను అంటాడు. యథార్థత దేవునికి చాలా ఇష్టమైంది. అందుకే యథార్థవంతులకు చాలా దీవెనలో చాలా వాగ్దానాలు దేవుడు ఇచ్చేసాడు బైబిల్లో. మన వాక్యాలు ధ్యానం చేస్తున్నప్పుడు యథార్థవంతులు 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 చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. యథార్థవంతులు దేవుని దృష్టికి చాలా ఇష్టమైన వారు. అనుకూలముగాను యథార్థముగాను. యథార్థత అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఇంట్లో ఎలా ఉన్నానో బయట కూడా అలానే ఉండడం. నేను బయట ఎలా ఉన్నానో సంఘములో కూడా అలా ఉండడం. లేదు ఇంకా కొంచెం మించి చెప్పాలంటే, సంఘములో సేవకుని ముందు నేను ఎలా ఉన్నానో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఉండడం. నా తల్లి తండ్రి ముందు నేను ఎలా ఉన్నానో బయట నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండడం. యథార్థత. ఈ యథార్థత విశ్వాసముగా నీకు నాకు చాలా అవసరం. యవనస్తులకు చాలా అవసరం. పురుషులకు, స్త్రీలకు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి యథార్థత చాలా అవసరం. యథార్థత కలిగి జీవించడం ఇక్కడ కూర్చున్న నువ్వు నేను నేర్చుకోవాలి. ఆశా గురించి వ్రాయబడిన మాట, 10 సంవత్సరాలు యుద్ధాలు లేవు, 10 సంవత్సరాలు దేశం చాలా నెమ్మదిగా ఉంది, ఏ శత్రువు రాలేదు, దేశంలో ఏ ఇబ్బంది లేదు, దేశము అన్ని విషయాలు వర్ధిల్లుతా ఉంది. ఈ సమయంలో యథార్థత కలిగిన రాజును మనం చూస్తున్నాం. అతని పేరు ఆశ. దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను అనుంది. ఆ తర్వాత మాట నేను చదువుతున్నాను, మీరు చదవద్దు. మీరు చదవండి, నేను చివరి వచనాలు చదువుతున్నా, మెల్లగా మీరు చదవండి, మైక్లో చదవండి. 3వ వచనంలో నేను కొన్ని పదాలు మాత్రమే చెప్తాను. పడగొట్టి, పాడు చేసి, పగులగొట్టి, కొట్టివేయించి, ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించనుంది. అంటే ఒక సంస్కర్తగా మారాడు. సంస్కర్త అంటే ఏంటి తెలుసు కదండి మీకు? తిరిగి కట్టడం. ఒక విషయం పాడైపోతే ఆ విషయాన్ని సరిచేసి తిరిగి బాగు చేయడం సంస్కర్త. ఇక్కడ కూర్చున్న మనందరం ఎలా మార్చబడాలో తెలుసా? విశ్వాస జీవితంలో సంస్కర్తలం అయిపోవాలి. మొట్టమొదట మన జీవితానికి మనం సంస్కర్తలం అయిపోవాలి. అంతేగాని మనం ఏం చేస్తామో తెలుసా అండి? మన జీవితం బాగాలేకపోయినా ఎదుటి వారి జీవితాన్ని సరిచేయాలని మనం చూస్తూ ఉంటాం కదా. ఎదుటి వారి జీవితాన్ని సరిచేయాలని చూస్తూ ఉంటాం మనం. లేదు, మొట్టమొదట నువ్వున్న హృదయం అనే ఇంటిని, నువ్వున్న జీవితాన్ని, నువ్వున్న కుటుంబాన్ని మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి ఒక సంస్కర్తగా నువ్వు నేను మార్చబడాలి. ప్రభు ఒక సంస్కర్తగా శిలువ యాగాన్ని చేశాడు. ప్రభు ఒక సంస్కర్తగా దేవుని స్వరూపం కలిగి ఉండి మానవ స్వరూపంలోనికి ఆయన వచ్చి శిలువ యాగాన్ని జరిగించాడు. తన పరిశుద్ధ రక్తం అంతటిని దారపోసాడు. నీతిమంతుడు, నీతి కలిగిన రక్తాన్ని నీ కోసం నా కోసం ఒక సంస్కర్తగా దారపోసాడు. నీ జీవితాన్ని బాగు చేశాడు. నీ జీవితాన్ని విమోచించాడు. ఇంతగా విలువైనదిగా ఆయన మార్చాడు మన జీవితాలను. ఒక సంస్కర్తగా మార్చాడు ఆయన. అయితే ఈ రోజు నువ్వు నేను ఒక సంస్కర్తగా మార్చబడాలి. తను కూర్చున్న దేశాన్ని, తను కూర్చున్న ప్రజలను, దేశంలో కొన్ని పరిస్థితులు మార్చాడు, దేశంలో కొన్ని ప్రాంతాలు మార్చాడు, దేశంలో యూదా ప్రజల ఆధ్యాత్మిక జీవన విధానాలను మార్చాడు. అక్కడ చాలా చక్కగా వ్రాయబడిన కొన్ని పదాలు 3వ వచనంలో, పడగొట్టి, తర్వాత పాడు చేసి, తర్వాత మరలా పగలగొట్టి, తర్వాత కొట్టివించి. అంటే పూర్తిగా లేకుండా పడగొట్టాడు, పాడు చేశాడు, కొట్టివేయించాడు. ఈ రోజున మీ జీవితంలో దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఎంతమంది ఇక్కడ కూర్చున్న మనలో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు, ఈరోజు దేవా నీకు విరోధంగా మాట్లాడానా,
మాట్లాడాను కాదు, నీకు విరోధంగా మాట్లాడానా, నాకే తెలియకుండా నీకు విరోధంగా నేను పని చేశానా, ఆలోచించానా, తలంచానా, క్రియ జరిగించానా, నా జీవితంలో నీకు ఇష్టము కానిది ఏది ఉండకూడదు నాయనా, ఇప్పుడే పడగొట్టేస్తున్నాను, ఇప్పుడే కొట్టి వేసుకుంటున్నాను, ఇప్పుడే పాడు చేసుకుంటున్నాను చెప్పి దేవుని కొరకు ప్రతి రాత్రి నిలబడేవారు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను అయి ఉండాలి. సమూల నాశనం అంటారు చూడండి. ఒక సంస్కర్త, విశ్వాసి ఒక సంస్కర్తగా మారితే ఆ విశ్వాసి జీవితంలో యేసుకు నచ్చనిది ఏది ఉండదో సమూల నాశనం అయిపోయేంతగా సంస్కర్తగా మారిపోవాలి. దేవుడు ప్రతిసారి సేవకుని ద్వారా ఆదివారం లేక ఉదయాన్నే ధ్యానం చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవితంలో దీవించబడకుండా నిన్ను అడ్డగించే, దేవుని కార్యాలు పొందుకోకుండా నిన్ను అడ్డగించే కొన్ని లోతైన విషయాలు దాగి ఉన్నాయి, వాటిని తొలగించుకో అని సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు, లేక ఉదయాన్నే ఏకాంత సమయంలో దేవునితో బైబిల్ తెరిచేలా మాట్లాడుతున్నప్పుడు, లేక దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు స్పందించే ఒక సంస్కర్తగా నువ్వు నేను మారిపోవాలి. సంస్కర్తగా మారితే ఎలా ఉంటుందో తెలుసా అండి? జీవితం చాలా సుందరమైనది మారుతుంది, జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా మారుతాయి. ఒకటి, దేశంలో దేవునికి నచ్చినవన్నీ తీసేశాడు. యూదా ప్రజల జీవితంలో ఏం చేశాడో చూసారా? వారి పితరుల 4వ వచనం, వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి అనుంది. ఒక రాజు దేశాన్ని ఎలా పరిపాలించాడో చక్కగా పరిపాలిస్తున్నాడు ఆస. ప్రజలందరూ ధర్మశాస్త్రం వాక్యం చదవడం మర్చిపోతే, ప్రజలందరూ దేవుని ఆజ్ఞలు కలిగి ఉండడం, నడుచుకోవడం, వాటిని బట్టి నడుచుకోవడం మర్చిపోతే ఏం చేస్తున్నాడు తెలుసా అండి? మరలా వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. విధిని బట్టి, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి అనుంది. ఇక్కడ కూర్చున్న మీ చిన్ని కుటుంబం అనే ప్రపంచానికి మీరు రాజు. మరి మీ కుటుంబాన్ని మీరు ఎలా పరిపాలిస్తున్నారు? మీ చిన్న జీవితం అనే ఈ జీవితానికి మీరు ఒక రాజు. మీ జీవితాన్ని మీరు ఎలా పరిపాలిస్తున్నారు? పరిపాలకుడైన యేసుక్రీస్తుతో కలిసి పరిపాలించగలిగితే కుటుంబాలు, జీవితాలు, గృహాలు ఉన్నతంగా మార్చబడతాయి. ప్రతి విషయంలో దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. అందుకే భక్తుడు రాస్తాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం అంటే తిరిగి మరలా నూతనంగా బలపరచబడతాం. ఒక క్రొత్త బలాన్ని, ప్రతిరోజు క్రొత్త బలాన్ని నువ్వు నేను పొందగలుగుతాం దేవునిలో. ఎవరి కొరకు ఎదురు చూడగలిగితే? దేవుని కొరకు ఎదురు చూడగలిగితే. అంతేగాని మనలో ఉన్న విషయాలు, మనలో దాగి ఉన్న విషయాలు, మనం ఇష్టపడే విషయాల వైపు ఏకాగ్రత నిలిపితే వాటికి సంబంధించిన ఫలాలే మనం చూస్తాం. అంతేగాని దేవుని వైపు మన ఏకాగ్రత నిలపగలిగితే దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని సన్నిధిని నువ్వు, నీ సరిహద్దుల్ని, కుటుంబాల్ని, గృహాలు అనుభవించగలుగుతాయి. అందుకే రాస్తాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పండి, నూతన బలము. దాని తర్వాత ఒక మాట అంటే తెలుసా? వారు చెప్పండి, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. సరే, దేవుని కొరకు ఎదురు చూసేవారిని ఎవరితో పోల్చాడు చెప్పండి? పక్షిరాజు అంటే ఎవరండి? పక్షుల రాజు అంటే ఎవరు? గ్రద్ద. పక్షుల రాజు ఎవరు చెప్పండి? గ్రద్ద. అంటే మనల్ని ఎవరితో పోల్చాడు? ఇప్పుడు దేవుని కొరకు ఎదురు చూసేవారిని ఎవరితో పోల్చాడు చెప్పండి? గ్రద్ద. ఈరోజు ఒక మంచి విషయం చెప్తాను. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది నేను ఒంటరి అయిపోయాను, నా తలంపుల్లో నేను ఒంటరి అయిపోయాను, నా ఇబ్బందుల్లో నేను ఒంటరి అయిపోయాను, నా పరిస్థితుల్లో నేను ఒంటరి అయిపోయాను, నేనున్న స్థితిగతుల్లో నేను ఒంటరి అయిపోయాను, నేనేంటో నాకే అర్థం కావట్లేదు అన్న ఆలోచన మీకుంటే కనుక, భక్తుడు దేవుని కొరకు ఎదురు చూసే వారిని ఎవరితో పోల్చాడో తెలుసా అండి? పక్షిరాజు. అందరూ చెప్పండి, పక్షిరాజు. మీరు ఎప్పుడైనా గ్రద్దనే 2 కలిపి చూసారా అన్న? మీరు చూడలేదు కదన్న, నేను చూడలేదన్న. ఎప్పుడైనా గ్రద్దని మీరు చూసినప్పుడు అది ఆకాశంలో గుంపుగా ఎగురుతుందా, ఒంటరిగా ఎగురుతుందా? అయినా అది పక్షులకు రాజే, అయినా అది బలవంతురాలే, అయినా అది బలమైనదే. ఎందుకు పక్షిరాజుతో పోల్చాడు తెలుసా? దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి. గ్రద్దలు రెక్కలు కొట్టుకోవడం క్రిందే,
పైన ఉండదు కదండి, పైన అది రెక్కలు కొట్టుకోదు. గాలి యొక్క తీవ్రతను గమనాన్ని బట్టి దాని గమనాన్ని అది మార్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చింది, భయంకరమైన అలజడి రేగుతుంది, భయంకరమైన గాలి వీస్తూ ఉంది. విశ్వాసాలు ఎలా ఉండాలో చెప్తున్నాను. యేసు క్రీస్తు ప్రేమలో ఎదుగుతున్న నువ్వు నేను ఎలా ఉండాలో, ఎలా ధైర్యంగా ఉండాలో చెప్తున్నాను. ఇక్కడ భయంకరమైన అలజడి మొదలైంది. మిగతా పక్షులన్నీ కంగారు పడిపోతున్నాయి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి. కానీ ఇది మాత్రం ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? చాలా టీవీగా ఉంటుంది. ఎక్కడ? మేఘములకు పైన. దీని క్రిందే తుఫానైనా, దీని క్రిందే వానైనా, దీని క్రిందే వర్షమైనా, మేఘాలైనా, శబ్దాలైనా, ఏమైనా, దేవునికి స్తోత్రం చెప్పండి. నీ క్రిందే నీ జీవితంలో ఉన్న తుఫానైనా, నీ క్రిందే నీ జీవితంలో ఉన్న ఏ వ్యర్థాలైనా, నీ క్రిందే, నీ కాళ్ళ క్రిందే నీ జీవితంలో ఎన్ని అలజడులు రేగుతున్నా అన్నీ నీ కిందే పెట్టేశాడు దేవుడు. నువ్వెక్కడ పెట్టుకుంటున్నావు తెలుసా? ఎక్కడ పెట్టుకుని వాటిని ఆరాధిస్తున్నావు. ఇదిగో నాకు సమస్య, ఇదిగో సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా దేవునిని ఆరాధించగలిగితే అన్ని నీ పాదాల క్రిందకి వెళ్ళగలుగుతాయి. అందుకే చక్కని మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని చెప్పి ఎవరితో పోల్చాడన్నా? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక ఇచ్చిపోదురు, బలహీన పడరు. ప్రతి విషయంలో దేవుని కొరకు ఎదురు చూడండి. ప్రతి విషయంలో దేవునితో బలాన్ని పెంచుకోండి. ప్రతి విషయంలో దేవునితో బలమును పుంజుకోండి మన జీవితాల్లో. దాని తర్వాత ఒక మాట ఉంటుంది, 6వ వచనం నుంచి నుండి, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవటం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ఎన్ని సంవత్సరాల యుద్ధాలు లేవంట ఆసా జీవితంలో? ఆసా పరిపాలన కాలంలో 10 సంవత్సరాలు యుద్ధాలు లేని కాలంలో ఏం చేశాడో తెలుసా అండి? ఏమేం కట్టించాడు? పడగొట్టిన ఒకటి, కట్టించిన ఒకటి. మరలా చెప్తున్నాను, పడగొట్టిన ఒకటి, కట్టించిన ఒకటి. ఏమేం కట్టించాడు? ప్రాకారములు కట్టించాడు. ఇంకా ఏమండి? పట్టణములు కట్టించాడు, ప్రాకారములు కట్టించాడు. పట్టణం వేరు, ప్రాకారములు వేరు. పట్టణములు వేరు, ప్రాకారములు వేరు. పట్టణములు కట్టించి ప్రాకారములు కట్టకపోతే ఏమవుద్ది? పట్టణం పాడైపోద్ది. ప్రాకారములు కట్టి పట్టణము కట్టకపోతే ఎవరిని లోకుగా చూస్తారు? రాజును లోకుగా చూస్తారు. అయితే చాలా చక్కగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ 10 సంవత్సరాలు ఏం చేశాడో తెలుసా అండి? ఆసా తన జీవితంలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో చక్కని పట్టణాలు కట్టించాడు. ఆ పట్టణాల చుట్టూ శత్రు బాధ లేకుండా ఏం చేశాడో తెలుసా అండి? ప్రాకారములు కట్టించాడు. కొన్ని సంవత్సరాలు నెమ్మదిగా బ్రతుకుతున్నప్పుడు ఖాళీగా ఉండకుండా చాలా చక్కని పని చేశాడు ఆసా. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతుంది. లేక ఆసా గురించి నువ్వు నేను నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? దేవుడిచ్చిన ఈ సమయంలో పడగొట్టేవి కొన్నై ఉండాలి, తిరిగి మనం కట్టుకునేవి కొన్నై ఉండాలి. ఒకటి, పడగొట్టేవి కొన్నై ఉండాలి. అవేంటో మీకు తెలుసు. మీ జీవితంలో ఏమేమి పడగొట్టుకోవాలో మీకు తెలుసు. 2, కట్టుకునేవి కొన్ని ఉండాలి. అందరూ చెప్పండి, కట్టుకునేవి కొన్ని ఉండాలి. హల్లెలూయా. ఈ కట్టుకునేవి అనంటే దేవుని బలం. ఇందాక మనం చెప్పుకున్నాం, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందురు. దేవుని బలమును మన చుట్టూ ఒక ప్రాకారముగా కట్టేసుకోవాలి. ఇక్కడ యవనస్తులైనా, పెద్దవారైనా, పురుషులైన, స్త్రీలైనా దేవుని బలమును మీ చుట్టూ ప్రాకారంగా కట్టేసుకోండి. దేవుని బలాన్ని మన చుట్టూ ఒక ప్రాకారంగా కట్టుకుంటే లోకపు శత్రువులు ఎవరు వచ్చి మన చక్కని ఆత్మీయ జీవితాన్ని, సేవకులు కష్టపడి సంపాదించుకున్న మీ ఆత్మీయ జీవితాల్ని, మీరు మీ ప్రార్థనతో సంపాదించుకున్న మీ ఆత్మీయ జీవితాల్ని పాడు చేసేవారు ఎవరు ఉండరు, ఉండకూడదు. ఇంత చక్కగా మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు భయంకరమైన యుద్ధాలు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో నువ్వేం చేయాలి, నేనేం చేయాలో ఆసాను చూసి మనం నేర్చుకుందాం. 8వ వచనం చూద్దాం. ఆ కాలమున చదవండి. పట్టుకొని 3 లక్షల మంది యోధావారును కేడములు ధరించి విల్లువేరు 2,80,000 మంది బెన్యామీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. చాలండి, చాలు. ఆసాకి ఎంతమంది సైన్యం ఉన్నారు ఇప్పుడు చెప్పండి? మొత్తం ఎంతమంది లెక్క పెట్టండి ఒకసారి. 2,80,000 మంది.
ఈటెలను పట్టుకున్న 3 లక్షల మంది యోధావారు ఉన్నారు. కేడెములు ధరించి విలువయు 2,80,000. అంటే మొత్తం ఎంతమంది ఇప్పుడు ఆసాకి సైన్యం? 5,80,000. ఆస ఈ 10 సంవత్సరాలు సైనికులను ఖాళీగా ఉంచకుండా చాలా చక్కగా సైనికులు కూడా బలాన్ని నేర్పిస్తూ సైనికులను కూడా బలపరుస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది సైన్యం ఉన్నారు ఆసాకి? ఇప్పుడు 5,80,000. ఇప్పుడు ఆసాకు వచ్చి యుద్ధం ఏంటో తెలుసా? 9వ వచనం. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుబోయిను అని ఉంది. ఇప్పుడు శత్రువు యుద్ధానికి వచ్చాడు ఆసా మీదకి. ఇతనికి ఎంతమంది, శత్రువుకి ఎంతమంది సైన్యం ఉన్నారు? ఇప్పుడు 1,000 అంటే ఎంత అండి? 1,000 అంటే 100,000 అంటే 1,00,000 అండి. 1,000 అంటే 10 లక్షలు కదా. 1,000 అంటే ఎంత? 10 లక్షలు. ఆసాకి ఎంతమంది సైన్యం ఉన్నారు? 5,000 అంటారు మీరు. 5,80,000. ఇప్పుడు శత్రువుకి ఎంతమంది సైనికులు ఉన్నారు? శత్రువులు ఎంతమంది వస్తున్నారు? 10 లక్షల మంది. అందరూ చెప్పండి. ఆసాకి ఎంతమంది ఉన్నారు? 80,000. శత్రువుకి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చూస్తే విజయం ఎవరిదవుద్దన్నా? 10 లక్షల మందే. వాళ్ళిద్దరికాయలు కలిపి ఒక్కరు కొట్టేస్తే పనే పద్ది ఈజీగా కదా. అయితే ఆస చేసిన మంచి పని అంటే వచ్చిన 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం ఇచ్చేట్టుకు నీకన్నా ఎవరూ లేరు. ఈ మాట నాతో చెప్పగలుగుతారా? విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఎంత చక్కగా ప్రార్థన చేశాడు తెలుసా అండి? ఎంత చక్కగా ప్రార్థన చేశాడు తెలుసా? ఆసాకి ఏ సమయంలో ఎలా ఉండాలో తెలుసు. యుద్ధం వచ్చినప్పుడు చాలామంది రాజులు ప్రక్క దేశాలను ఆశ్రయించారు, దేవునిని ఎరిగిన రాజులే. కానీ ఆస ఏం చేశాడు తెలుసా అండి? చక్కగా యుద్ధం ఒక 10 లక్షల మంది శత్రువులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆస మోకరించి ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభుతో మాట్లాడుతున్నాడు. అందరు చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? పరిస్థితి తీవ్రమైపోయినప్పుడు, పరిణామాలు మారుతున్నప్పుడు, స్థితిగతులు మారుతున్నప్పుడు, అర్థము కాని వేళలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం. ఆయన నామను బట్టి ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు జరుగుతాయి. దేవుని నామంలో నువ్వు అడిగితే బలమైన కార్యాలు జరుగుతాయి. అయితే నువ్వేం చేయాలో తెలుసా? మార్కులో 11వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటారు, నువ్వు అడిగినవన్నీ పొందుకొని ఉన్నావని నమ్మాలి, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహించబడును. దేవుని అడిగినప్పుడు నేను అది పొందుకున్నాను అని నమ్మాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నమ్మాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు? యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే జరగనదంటూ ఏది ఉండదు. యేసు పాదముల చెంత పెట్టింది ఆశీర్వాదకరంగా మార్చబడవలసిందే. నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుని పాదముల దగ్గర పెట్టింది దీవెనకరంగా మార్చబడవలసిందే. నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుని దగ్గర ఏ పరిస్థితి పెట్టినా ఆ పరిస్థితి సమాధానకరంగా మార్చబడవలసిందే. నువ్వు ఆరాధిస్తున్న దేవుని దగ్గర పెట్టిన ఏ యుద్ధమైనా నీ జీవితంలో అది విజయంగా మార్చబడవలసిందే. నువ్వు ఆరాధిస్తున్న దేవుని పాదముల దగ్గర పెట్టింది ఏదైనా ఉన్నతంగా మార్చబడవలసిందే. అంత గొప్పవాడు నీవు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు నా దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరు చెప్పాలి గట్టిగా, ప్రభు అయిన. అందరు చెప్పాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని పేరు పలుకుతున్నప్పుడు రోషం పుట్టుకు రావాలి మనకి. మనం ఎలా ఉండాలి జీవితంలో చెప్పండి? పక్షిరాజుల వలె ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? పక్షిరాజుల వలె. దేనినైనా గమనించగలిగేంత నేత్రములు గల వారం అయిపోవాలి. ఎందుకు పోల్చాడో తెలుసా అండి? ఒక ఇబ్బంది వచ్చినా ఏం చేయాలో ఆలోచించే నేత్రములు అయిపోవాలి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? దూరము నుండి ఒక సమస్య వస్తుంది, ఇప్పుడే దాన్ని జాగ్రత్తగా దేవుని పాదాలు పట్టుకుని తొలగించుకునే ప్రార్థన శక్తిమంతుడవై శక్తిమంతురాలు అయిపోవాలి. నువ్వు ప్రార్థన వచ్చే వాటిని తప్పిస్తుంది. భవిష్యత్తును మార్చే శక్తి మనకు లేదు, కానీ నువ్వు చేసే ప్రార్థనకు ఉంది. నీకు లేదు,
కానీ నువ్వు చేసే ప్రార్థనకుంది. ఏ నామమునికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ నామానికి భవిష్యత్తును మార్చే శక్తి ఉంది. అంటే ఎవరి చేతిలో శక్తి ఉంది? ఇప్పుడు నా చేతిలో దేవుడు శక్తినిచ్చాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేనిని మార్చే శక్తి ఉంది చెప్పండి? భవిష్యత్తును మార్చే, పరిస్థితులను మార్చే శక్తి ఈరోజు నీకు నాకు ఇచ్చాడు దేవుడు. భవిష్యత్తును మార్చే శక్తి నీకుందా, నాకుందా? లేదు. కానీ పరిస్థితులను లేక నీ ప్రార్థనతో భవిష్యత్తును మార్చి నీ భవిష్యత్తును మార్చుకునే శక్తి నీకు నాకు ఉంది. ఎన్నిసార్లు అయ్యా హాస్పిటల్లో ఉన్నారండి, చావు బ్రతుకుల్లో ఉన్నారండి అని చచ్చిపోయే అనేకులను ఈ మందిరంలో మీరు ప్రార్థన చేసి బ్రతికించారు చెప్పండి. అంటే మీకేముంది? ఇప్పుడు పరిస్థితులను మార్చే భవిష్యత్తును, ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చే శక్తి నీకు నాకు, సంఘమైన సహవాసముగా ఉన్న మీకు నాకు ఉంది. అంత గొప్పోళ్ళు మనం ఈరోజు. బలహీనులు కాదు మీరు. ఆకాశం నుంచి చూస్తుంది, కింద చేపలు ఎక్కడున్నాయో పై కనబడవు, సరాసరి వస్తుంది, పట్టుకుంటుంది. ఏంటది? గ్రద్ద. మనకే కనబడవు చేపలు, కానీ దానికి కనబడుతుంది. అంత గొప్ప నేత్రములు, ఆత్మీయ నేత్రములు గలవారం అయిపోవాలి మనం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆశ ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా తెలుసా? అయ్యా, విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం ఇచ్చేటకు నీకన్నా ఎవరునూ లేరు. ఏ సమయంలో ఏం చేయాలో, ఏ సమయంలో ప్రభు పాదాలు పట్టుకోవాలో మనం పట్టుకోలేకపోతున్నాం ఈరోజు. అన్నీ అయిపోయిన తర్వాత అయ్యా ఇదిగో నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను. లేదు, పరిస్థితి వస్తుంది అన్న ఆలోచన రాగానే నువ్వేం చేయాలి తెలుసా? నా ఇంట్లో మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతిదానికి మంచి సమయం అంటూ ఏది ఉండదు. ప్రతిదానికి మంచి సమయం అంటే ఏది ఉండదు. ఆ రోజు ప్రారంభిద్దాం, ఈరోజు ప్రారంభిద్దాం, అప్పుడు ప్రారంభిద్దాంలే, సాయంత్రం 4 తర్వాత ఏది ఉండదు. ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన యోధులు ఏ సమయంలో ప్రార్థన చేసినా అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఒక మాట వ్రాస్తాడు. యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకు చనిపోయింది. యుక్త కాలము అంటే ఏంటో తెలుసా? మంచి సమయము. యుక్తము అంటే ఏంటిది? మంచిది. యుక్త కాలం అంటే మంచి సమయము. అందరూ చెప్పండి, మంచి సమయం. యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాను. వీళ్ళ కొరకు ఏం చేయాలి? పాపంలో పడిపోయాం, విస్తారమైన పాపంలో పడిపోయింది ప్రజల ఆధ్యాత్మిక జీవన వ్యవస్థ. ఇప్పుడు ఏం చేయాలి? అనుకూల సమయమున, తండ్రి నియమించిన సమయమున, యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాను. మంచి వారి కొరకు ఎవరైనా చనిపోవా? తెగింపవచ్చు. నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవా? తెగింపవచ్చు. మంచి వారి కొరకు ఎవడైనా చనిపోవట అరుదు. అయితే మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు, అంత చెప్పాలి, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఒక పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలో ఆశ మోకరించాడు. కొన్ని పరిస్థితులు తీవ్రమైపోయినప్పుడు, మనం మరణ పంచుల్లోకి వెళ్ళిపోయినప్పుడు సరైన సమయంలో, తండ్రి ఉద్దేశించిన సమయంలో క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ శిలువ ప్రేమే ఈరోజు ఇలా నిలబెట్టింది మనల్ని. ఆ శిలువ ప్రేమే, ఆ శిలువ యాగమే, ఆయన పడిన శ్రమే ఈరోజు ఎంత నెమ్మది కలిగిన వారిగా మన జీవితాలను మార్చగలిగింది. 10 సంవత్సరాల నెమ్మదిలో ఆశ సంపాదించిన ఆత్మీయ జీవితమే, కోల్పోయిన ఆత్మీయ జీవితం కాదు. ఆత్మీయ జీవితం కోల్పోయి బలహీనపడిన సంఘటనలు ఆశ జీవితంలో ఇప్పుడు లేదు. ఈ 10 సంవత్సరాలు ఆత్మలో బలపరచబడ్డాడు. ఈ 10 సంవత్సరాలు విశ్వాసుల యూదా వారి ఆత్మీయ జీవితాన్ని ఒక క్రమబద్ధీకరించాడు, ఒక సంస్కర్తగా మార్చబడ్డాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దేవా, విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా సహాయం ఇచ్చేట్టుకు నీకన్నా ఎవరునూ లేరు. ఇది నువ్వు చేయవలసిన ప్రార్థన. ఈరోజు నువ్వున్న పరిస్థితుల్లో, నేనున్న ఇబ్బందులు, నువ్వు ఉన్న భయంకరమైన ఇబ్బందులు, చచ్చేంత సమస్యలో ఉన్నవా? చేదాటిపోయిన పరిస్థితి. అయితే ఒక మాట చెప్తాను, నా దేవుని చేదాటిపోయిన పరిస్థితులు ఏవి లేవు, ఉండవు. అది నీ పరిస్థితులు అయినా సరే, నీ ఇబ్బందులు అయినా సరే, నీ ప్రభు చేదాటిపోయిన పరిస్థితులు ఏది ఉండవు. అన్ని ఆయన స్వాధీనంలోనే ఉంటాయి. నువ్వు ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపో, ఆయన పాదముల దగ్గరికి వెళ్ళిపో, ఆయన సన్నిధిలో నిలబడు. ఇదిగో నా జీవితం నీకు అప్పగించేస్తున్నాను,
దేవా ఈ ఉదయకాలమున, ఈ రోజు లేకపోతే ఈ మధ్యాహ్న కాలమున నా జీవితం నీకు అప్పగించేస్తున్నా, నువ్వే చూసుకో అంటే నీ విషయంలో కలగజేసుకునేవాడు ఆయన అయిపోతాడు. మనిషి కాదు నీ విషయంలో కలగజేసుకునేది, దేవుడే నీ విషయంలో కలగజేసుకునేవాడు అయిపోతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నీకన్నా ఎవరు లేరు మా దేవ యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఎవరిని బట్టి అంటున్నాడు? ఎవరిని బట్టి చెప్పండి? నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు మేము బయలుదేరి ఉన్నాం. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మాట అంటాడు, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకున్నదై ఉండవలెను. మీ విశ్వాసం మనుషులను బట్టి మీద ఉండకూడదు. మీ విశ్వాసం మీ చేతిలో ఉన్న ధనాన్ని బట్టి ఉండకూడదు. మీ విశ్వాసం మీ పరిస్థితులను బట్టి ఉండకూడదు. మీ విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడినదై ఉండాలి. ఒక మాట చెప్తాను, మంచి మాట అంటున్నాడు, నీ నామమును బట్టి ఈ సైన్యమును జయించటకు మేము బయలుదేరుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా అక్కర్లొద్దు అంటే నా విశ్వాసాన్ని బట్టి చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో నా ప్రభు కూడా అక్కర్లొద్దు, ఆయన పేరు చాలు నాకు, అంత గొప్పది ఆయన నామం. మీకు అర్థమైందా? కొన్నిసార్లు ఇప్పుడు కొన్ని స్థలాల్లో జగజ్జీవన్ గారు వెళ్ళక్కర్లొద్దు, ఆయన పేరు చాలు. ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థమైందండి? జగజ్జీవన్ గారు వెళ్ళేలా నిలబడి నాకు ఇది కావాలంటే దొరకదు. కొన్ని స్థలాల్లో ఎవరిని పంపించారే, జగజ్జీవన్ గారు పంపించరా అంటే అక్కడ పని అయిపోద్ది కదా. నా ప్రభుకున్న గొప్పతనం కూడా నా ప్రభుకున్న గొప్పతనం అలాంటిదే. ఇలాంటిది తెలుసా? కొన్నిసార్లు ఆయన కూడా అక్కర్లొద్దు నాకు, ఆయన పేరు చాలు. ఆయన పేరులోనే అంత శక్తి ఉంది. అందరూ కళ్ళు మూసుకోండి. ఆ తర్వాత ఆశ 10 లక్షల మంది శత్రువులు వచ్చినా సరే ప్రభు ఆశకి సహాయం చేయటం వలన గొప్ప విజయాన్ని సాధించాడు. ఆశ నీ జీవితంలో సాధించబోయే విజయం కూడా అలాంటిదే. నీ జీతము కంటే నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బంది ఎక్కువ, కానీ యేసు క్రీస్తు ప్రేమ నీ పరిస్థితుల కంటే గొప్పది. మనం ఇంకనూ పాపలమై ఉండగానే అంటే అప్పుడే ప్రేమించేశాడు నిన్ను. ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు, అంతము వరకు ప్రేమించాడు నిన్ను. అంత గొప్పది నీ పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమ. ఈ ప్రేమలో నువ్వేం చేయాలో తెలుసా? కొన్ని పడగొట్టేసుకో, కొన్ని కొట్టివేసుకో, కొన్ని వద్దనుకో, కొన్ని కట్టుకో. నువ్వు కట్టుకున్నవే సరైన సమయంలో నిన్ను బలవంతుడుగా మార్చేస్తాయి.